శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షుకు చెందిన నటరాజు శైలజ దంపతుల కుమారుడైన 2.5 ఏళ్ల చిన్నారి కేఎస్ అడ్విక్ ఎస్ఎంఏ టైప్ 2 అనే అరుదైన వ్యాధితో మృత్యుతో పోరాడుతున్నాడు. ఈ బాబు ప్రాణాలు దక్కాలంటే 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో విరాళాలు ఇచ్చి తమ బాబును కాపాడమని కోరుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో చిన్నారి ప్రాణాలను కాపాడదామని ప్రతి ఒక్కరూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. చిన్న మార్కెట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్నాలోని అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయం తరపున బాలకృష్ణ పిఏ వీరయ్య మాట్లాడుతూ మానవతా దృక్పథంతో మనం చేసే ప్రతి చిన్న సాయం చిన్నారి ప్రాణం కాపాడుతుందని పిలుపునిచ్చారు. నమస్కారాలు. ఈరోజు మన లేపాక్షి మండలంలోని బాలుడు కుమార్ కేఎన్ షాద్విక్కి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్ 1 అనే ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి కారణంగా ఏ చిన్నారికి వచ్చినా కూడా కండరాలు క్రమక్రమంగా క్షీణించిపోతాయి. ఆ వ్యాధి వచ్చిన చిన్నారి కూర్చోలేడు, నడవలేడు, శ్వాస కూడా తీసుకోలేడు. అయితే ఆ వ్యాధికి మందు ఉంది, కానీ ఆ మందు చాలా కాస్ట్లీ అయినది. ఆ వ్యాధికి ఇంజెక్షన్ చేయించాలంటే సుమారుగా 16 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఆ తల్లిదండ్రులు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, ఆ ఖర్చు అతను భరాయించలేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా క్రౌడ్ ఫండింగ్ కోసం ముందుకొచ్చారు. మన ఎమ్మెల్యే హానరబుల్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారిని కూడా కలిశారు. సార్ కూడా సహాయం చేస్తారన్నారు. అలాగనే ఇటీవలనే కర్నూలు జిల్లాలో కూడా వెల్దుర్తి మండలంలో ఒక అబ్బాయి పునర్వీక్ అనే అబ్బాయికి కూడా ఇలాంటిది ఎస్ఎంఏ టైప్ 1 వ్యాధి వచ్చింది. ఈరోజు మన పేపర్లో కూడా గమనించాము. కొంత డబ్బు సహాయత కొదవ పడితే మన లోకేష్ బాబు గారు హెల్ప్ చేసి ఆ అబ్బాయికి వైద్యం చేయించడం జరిగింది. ఈరోజు మన అబ్బాయి ఈ బాబు కేఎన్ సాదిక్ గారి కోసం కూడా ఈరోజు మన పాదయాత్ర చేశాము, క్రౌడ్ ఫండింగ్ కోసము. దయచేసి మనం చేసే చిన్న సహాయము ఈ ప్రాణాన్ని కాపాడటానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సహాయం చేసినప్పుడే మనలో ఉన్న మానవత్వము, మన మంచి మనసు కూడా దోహదపడుతుంది. మానవత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి నిదర్శనంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అబ్బాయికి బాలకృష్ణ గారు సహాయం చేస్తారని చెప్పారు మాటల సందర్భంలో మన వచ్చి కలిసినప్పుడు. అలానే ఇక్కడున్న మన వ్యాపారస్తులు కావచ్చు, మన లోకసభ, మన హిందూపురం ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఎంతో కొంత సహాయం చేస్తే ఒక మనిషి తోటి మనిషికి సహాయం చేసినప్పుడే ఆ సమాజంగా బలం ఉంటుందని నమ్ముతారు. కాబట్టి మనందరం కూడా కలిసి ఈ బాబుకి సహాయం చేయాల్సిందిగా కోరుతూ